గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ప్రతినిధి ఆళ్ల హరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారని, ప్రస్తుతం కొద్ది రోజుల పాటు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం సమాచారం తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే తమిళనాడులో విజయం సాధించారని, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతో ముందుకు వచ్చారని పేర్కొంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇక గుంటూరు అభివృద్ధిలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆలహరి అన్నారు. గుంటూరు ప్రజలకు వీరిద్దరూ రెండు కళ్ళగా అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలహరి గారు మనతో ఉన్నారు. ఆల్రెడీ మనం చాలా వింటూనే ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నో రకాలుగా రూమర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఈ రోజు హరిగారిని అడిగి అసలు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హెల్త్ ఇష్యూ ఉందా లేదా వైసీపీ వాళ్ళు అంటున్నట్టుగానే ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి చాలా అడిగి కనుక్కున్నాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన ప్రస్తుతం రాజకీయాలకి కొంత గ్యాప్ ఇచ్చున్నారు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం సార్ కి సినిమాల కోసమనో లేదో అలా అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి? అసలు వైసీపీ పార్టీ వాళ్ళకి అసలు మానవత్వాన్ని కానీ లేకపోతే జారీ దయాలి ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. గత 2019 నుంచి 2024 వరకు చూసాం వాళ్ళు చేసేటువంటి వ్యక్తిత్వ హరణాలు కానివ్వండి, ఆడవాళ్ళని లేకుండా ఎవరు ఇంట్లో కుటుంబాలు సైతం వాళ్ళు ఇష్టాంతరీతిగా మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి సైన్స్ ఇది వచ్చి లోపల కండ పెరిగిపోయి గాలి తీసుకోవడం కూడా కష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితి ఆయన ఆపరేషన్కి వెళ్ళారు. ఇదేమి పవన్ కళ్యాణ్ గారు సానుభూతి కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ టైం కాదు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సానుభూతి క్రియేట్ చేసుకోవాల్సినంత అవసరం అయితే జనసేన పార్టీకి లేదు, ప్రత్యేకించి ఆయనకి లేదు. మీలాగా అధికారం కోసం బాబాయిని గొడ్డలతో చంపేసి గుండె కొట్టడానికి లేదు. మీ అమ్మగారిని నాన్నగారి సావుని వీటన్నిటిని అన్ని విధాలుగా సానుభూతి తెచ్చుకోవాల్సినంత అవసరం మాకైతే లేదు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఆరోగ్య సమస్య ఉంది, చేసుకోవాలి. దీని మీద రోజా గారు, నాకు రోజా గారిని చూసి ఏమనిపిస్తుంది అంటే వైసీపీ పార్టీని సర్వనాశనం చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నారేమో అనిపిస్తుంది. గతంలో 2019, 2024 జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓటమిలో రోజా గారి మాటలు, రోజా గారి వ్యవహారం, అసెంబ్లీ సాక్షిగా ఆమె హావభావాలు ఇవన్నీ కూడా ప్రజల్లో చూసి అసహించుకున్నారు. వైసీపీని అసహించుకోవడంలో అధినాయకుడి దగ్గర నుంచి రోజా కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు కూడా ఏంటంటే రోజా గారికి వైసీపీ పార్టీ అధపాతాలను తొక్కడానికి ప్రత్యేకంగా పూనుకున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఆరోగ్య మూలం కూర్చోబెట్టాము. పవన్ కళ్యాణ్ గారు అదే రామ హరే కృష్ణ అనుకుంటూ కూర్చున్నాడు. ఆయన గురించి ఎందుకులే అని చెప్పి మాట్లాడింది రోజా గారు. రోజా గారు ఆమె మహిళ అయిపోయింది కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆమె ఐరన్ లెగ్, ఎక్కడికి వెళ్తే అక్కడ భస్మం అయిపోద్ది. వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, కుటుంబాలు కానీ, మనుషులు కానీ ఎవరైనా సరే ఆమె పక్కన పెట్టుకుంటే భస్మం అయిపోతారు. వాళ్ళు పతనాన్ని వాళ్ళే కోరు తెచ్చుకున్నట్టుగా అవుతారు. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సినిమాల్లో మనం ఈవీవి సత్యాన గారు ఒక ఐరన్ లెగ్ శాస్త్రి అని ఒక పాత్ర సినిమాలో సృష్టిస్తే, నిజ జీవితంలో ఐరన్ లెగ్ శాస్త్రి ఎవరు అంటే ఆయన మన రోజా గారే. ఐరన్ లెగ్ లేడీ ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో రోజా గారే. ఎందుకంటే ఆమె ఎక్కడ అడిగి పెడితే అక్కడ భస్మీపడనం అయిపోతారన్నమాట. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళింది, ఆయన చనిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో తిరిగింది, ఆయన ఫస్ట్ ఓడిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళ బాబాయిని చంపి అవి చేసి ఇది చేసి పెద్ద ఆయన అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ పంపించి అధికారంలోకి వచ్చాడు తప్ప లేకపోతే ఆ రోజు అయిపోవాల్సింది. ఇప్పుడు 2024లో కూడా రోజా పక్కన ఉండడం వల్ల ఓడిపోయాడు. ఇంకా ముఖ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్ గురించి మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ గురించి కంపేర్ చేస్తుంది. అక్కడ విజయ్ గారు గెలిచారు, ఫస్ట్ సారి గెలిచారు. అసలైన హీరో ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలవలేదని చెప్పి మాట్లాడతారు. అసలు అక్కడికి ఇక్కడికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ రాష్ట్ర రాజకీయాలు వేరు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు వేరు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దాష్టికాలు అసలు చెప్పడానికి లేదు, మాట్లాడటానికి లేదు. ఎవరు వాక్ స్వాతంత్రం కూడా తీసేశారు. ఆ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పరిపాలన. ఆ రోజున ఎవరు మాట్లాడటానికి లేదు, మాట్లాడితే వాడికి కేసులు కట్టారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు దాకా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దాష్టికాలకు గురైన వాళ్ళే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో
ఇది దుర్మార్గాన్ని, ఈ దుష్టుడిని, ఈ రావణాసురుడిని మనం ఎదుర్కోవాలంటే ఓట్లు చీలకూడదు. ఈ రాష్ట్రం ముఖ్యం, నాకు అధికారం కాదు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమిగా ఏర్పడి పైన బీజేపీ సపోర్ట్, కేంద్రం సపోర్ట్ తీసుకొని మొన్న ఎన్నికలకు వెళ్ళారు. అంతేగాని విజయ్ గారికి దీనికి సంబంధం లేదు. అలాగే విజయ్ చేసినటువంటి ఒక్క ఎలక్షన్కే గెలిచాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 3 ఎలక్షన్ చేశారు. 3 ఎలక్షన్ చేసినా కూడా పునాది గట్టిగా వేస్తున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాతో ఉద్యమ జన సైనికులతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వేరు, మన జనసేన పార్టీ వేరు. మన పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, పార్టీ భావజాలం కానివ్వండి, ఇవన్నీ కూడా మిగతా రాజకీయ పార్టీలకు వేరు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రజల కోసమే పుట్టినటువంటి పార్టీ. ప్రజలకి ఎక్కడ అవినీతి మీద పోరాటం కానివ్వండి, పర్యావరణాన్ని రక్షించడం కానివ్వండి, సంస్కృతి సంప్రదాయాలు కలపడం, తెలుగు భాషను రక్షించుకోవడం కానివ్వండి, ఇలా 7 సిద్ధాంతాల మీద ఏర్పడినటువంటి అతి గొప్ప పార్టీ. ఈ పార్టీలో అవినీతి ఉండదు. అందరూ కూడా జన సైనికుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి మా నాయకుడి వరకు కూడా నీతి నిజాయితీలతో ఉంటాం తప్ప మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నటువంటి పార్టీ కదని చెప్తున్నాము. రోజా గారు, మీరు మహిళ కాబట్టి మేము ఉన్నాము. ఈ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కేవలం మీరు మహిళని బాడి ఊరుకుంటున్నారు తప్ప, లేకపోతే మీరు ఆంధ్రాలో చేసేటువంటి కోట్ల రూపాయలు కానివ్వండి, అలాగే తిరుపతి కేంద్రంగా దర్శనాలు చెప్పేసి వేల కోట్లు సంపాదించడం కానివ్వండి, మీకు పర్యాటక శాఖ మంత్రి ఇస్తే మీరు విదేశాలు పర్యటించడమే పర్యాటక శాఖ మంత్రి విధంగా విదేశాలు తిరిగారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండ గుహలను కానివ్వండి, పర్యాటక ప్రాంతాలను కానివ్వండి, ఎప్పుడన్నా వాటి మీద సమీక్ష చేయడం కానీ, వాటి అభివృద్ధి కోసం కృషి చేయడం కానీ, ప్రణాళిక రచించడం కానీ చేశారా? పర్యావరణ మంత్రి అంటే మీరు, పర్యాటక శాఖ అంటే మీరు తిరిగారు దేశ విదేశాలు లెక్కలు వేసుకొని, జబ్బులకు జాకెట్లు వేసుకొని, క్లబ్ లో డ్యాన్స్ వేసుకుంటే మీరు తిరిగి అదే పర్యాటక మంత్రిగా చేశారు తప్ప ఈ రాష్ట్రంలో గుహలు ఉన్నాయి, అలాగే మన బాపట్లో సూర్యలంక బీచ్ ఉంది, వీటన్నిటిని అభివృద్ధి చేయకుండా మీరు అభివృద్ధి అయ్యారు తప్ప పర్యాటక శాఖ మంత్రిగా ఎప్పుడు కాల. మరి ఆంధ్రలో ఉన్నటువంటి మీ అల్లుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానివ్వండి, మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా బయటకు సాక్ష్యాధారాలతో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఇంత మంచి ప్రభుత్వం అయితే పనికిరాదని చెప్పి మేము కోరుకుంటాం. ఇటు పవన్ కళ్యాణ్ హెల్త్ గురించి వైసీపీ పార్టీ వాళ్ళు అపోహలు పడుతుంది అనేది సహజం కాదని చెప్పేసి, ఆయన నిజంగానే హెల్త్ బాగాలేదని చెప్పేసి, ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం వల్ల ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నారు. అందువల్ల కొద్ది రోజులు ప్రజలకి దూరంగానే ఉంటున్నానే గాని, ప్రజల గురించి ఆలోచిస్తూ కూడా తన కార్యకర్తల ద్వారా అన్ని కనుక్కొని ప్రజలకి ఏం చెయ్యాలి, ఎటువంటి చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆయన హెల్త్ బాగోపోయినా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మనం హరి గారి గురించి తెలుసుకున్నాం. అలానే తమిళనాడులో విజయ్ గారు గెలిచిన విజయానికి పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి గెలిచారే గాని సీఎం అమలైపోయారు అది ఇది అని చెప్పిన మాటల్ని కూడా కొట్టిపడేశారు. ఆయన ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చింది సీఎం అవటానికో లేకపోతే పిఎం అవటానికో కాదు, నేను ప్రజలకి సాయం చేయాలి, ప్రజలకి అండా ఉండాలి, ప్రజల తోడుగా ఉండాలి, ప్రజలు బాగుంటే నేను బాగుంటా అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీలు పెట్టి ముందుకొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ రోజు హరి గారు చెప్పిన విధంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన రూమర్స్ అన్ని కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాటల్లో విన్నాము. అలానే మన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారి గురించి, మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి కూడా ఆయన మాటల్లో మనము చాలా తెలుసుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2.5 సంవత్సరం నుండి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంలో గల్లా మాధవి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు జిల్లాకి అండ్ గుంటూరు సిటీకి ఎంతో సేవ చేశారని, 2019కి 2024 మధ్యలో జరిగిన వాటికను 24 తర్వాత అభివృద్ధికి ఎంతో దాహదం పడిందని చెప్పేసి ఇక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మున్సిపాలిటీ చెత్త కానీ ఏదైనా ఎప్పటికప్పటికి కూడా క్లీనింగ్ చేయటం, ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యకే ముందుండటం, ఇలాంటి అన్నిటికీ కూడా గల్లా మాధవి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముందుంటున్నారని చెప్పేసి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పేసి ఆలా హరి గారి మాటలను మనం తెలుసుకుందాము. సార్, ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీరు నిలబడుతున్నారని తెలిసింది. మరి ఈ రోజు మన వెస్ట్ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మేడము కనుక అవకాశం దొరికి మనకి వార్డ్ కార్పొరేషన్ లో మీరు నిలబడి గెలిస్తే గనక మీరు ఇక్కడున్న వాళ్ళకి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మేడం సపోర్ట్ మీరు ఎలా వెళ్ళదలుచుకుంటున్నారు?
మేడం మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో సార్ మాకు చెప్పగలరు? 2021లో నేను ఈ వార్డులో జనసేన పార్టీ తరఫున పోటీ చేశాను. మా మిస్సెస్ ఆ రోజున వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఒక ఓటు కూడా కొనకుండా ఒక ఏదైతే ప్రభుత్వం అయితే ఏదైదో కేటాయించిందో 2 లక్షల రూపాయల లోపలే నేను ఖర్చు పెట్టి ఎక్కడ కూడా ఒక ఓటు కొనకుండా ఈ వార్డులో నేను సెకండ్ ప్లేస్ వచ్చాను జనసేన పార్టీ తరఫున. అలాగే ఇప్పుడు రేపు సెప్టెంబర్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ వార్డు నుంచి నేను జనసేన టీడీపీ బీజేపీ కూటమిల అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి ఉన్నాను. నాకు గల్లా మాధవ్ గారు మా ఎమ్మెల్యే గారు, అలాగే కమ్మసాని చంద్రశేఖర్ గారు మా ఎంపీ గారు, ఇద్దరికి కూడా నేను మన ఎలక్షన్లో ఇద్దరికి క్యాంపెయిన్ ఆయనకి గుంటూరు అలాగే 7 నియోజకవర్గాల్లో కమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకించి గల్లా మాధవ్ గారితో నేను ప్రయాణించడం జరిగింది ఎలక్షన్ టైంలో జనసేన పార్టీ తరఫున. నిజంగా ఒక మహిళకి అవకాశం ఇస్తే ఎంతటి విజయాలను సాధించగలరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఏ విధంగా ప్రపంచానికి తెలియజేయడానికి ఒక నిదర్శనం ఎవరు ఉన్నారంటే గల్లా మాధవ్ గారు. ఆ రోజున ఎలక్షన్లో ఎదురుగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఆమె ఆహార్యం కానివ్వండి, ఆమె ప్రజల్ని ఆకర్షించే విధానం కానివ్వండి, ఆ రోజున అధికార పార్టీలో ఉన్నటువంటి రజనీ గారి దగ్గరికి ఎవరు నుంచి ఉంటారు అనుకున్నప్పుడు మేడం గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించినప్పుడు మేము చాలా కొంచెం అనుమానం పడ్డాం. అరే మేడం గారు నెట్టుకు రాగలరా, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది చాలా చైతన్యవంతమైనటువంటి రాజకీయంగా పార్టీ నియోజకవర్గం. మరి మా అనుమానాలను కూడా కరెక్ట్గా వారం 10 రోజులు అంశం చేశారు. విడుదల రజనీ గారు మాట్లాడిన దానికి మేడం గారు మాట్లాడిన దానికి చాలా గట్టిగా కౌంటర్లు ఇవ్వడం కానివ్వండి, దూసుకుపోవడం కానివ్వండి, పార్టీ శ్రేణులు ఉత్సాహం నెరపడం కానివ్వండి, ప్రతిదీ కూడా డి అని ఒక మెట్టు ఎక్కువగానే ఒక అడుగు ముందుగానే వేసే విధంగా ఆ రోజున గల్లా మాధవ్ గారు ప్రయాణించడం, ఆ ఎన్నికల్లో గత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000కి పైగా మెజార్టీ సాధించి నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. గెలిచిన తర్వాత సహజంగా చాలా మందికి అధికార దర్పం వచ్చింది, లేదా అహంకారం కొంతమంది. కానీ గల్లా మాధవ్ గారి అణువులో ఎక్కడా కూడా మనుషులు ఎక్కడ కూడా ఇంచి కూడా గర్వం కానివ్వండి ఎక్కడా కూడా ఏం లేదు. ఆమె ప్రతిరోజు గెలిచిన క్షణం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్షణం వరకు కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నాకు 53,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలకి నేను ఎలా రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి క్షణం కష్టపడతా ఉన్నారు. 2024 ముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి అంతా, 2024 తర్వాత గల్లా మాధవ్ గారు కమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంత అనేది చరిత్ర చెప్తా ఉంటుంది. అలాగే గల్లా మాధవ్ గారు ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఎవరు కూడా చేయనటువంటి గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన గ్రీవెన్స్ పెట్టారు, అలాగే ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా గ్రీవెన్స్ పెట్టారు. దానికి తోడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా వారంలో 3 రోజుల పాటు ప్రజలకి అన్ని విభాగాలుగా అందుబాటులో ఉంటూ ఉన్నారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మాధవ్ గారు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వడంలో మాధవ్ గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా వార్డు విషయం వచ్చేటప్పటికి ఏ చిన్న సమస్య ఉన్నా, ముఖ్యంగా కాలువలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు అంటాం, రోడ్లు కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మాకు ఏదైనా కష్టం వచ్చి హాస్పిటల్ విషయంలో కానివ్వండి, వేరే ఏదైనా పోలీస్ స్టేషన్ విషయంలో కానివ్వండి, మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా విసిగించుకోకుండా ఆ సమస్యని పరిష్కరించే విధంగా స్వయంగా బండి వేసుకుని 2 వీలర్ వేసుకొని వచ్చి ఆ సమస్య కోసం నిలబడతా ఉంటారు. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు, ప్రజల్ని కన్నబిడ్డలా కాపాడుకోవడంలో గల్లా మాధవ్ గారి విషయం లేదు. అందుకనే గల్లా మాధవ్ గారు ఇంకొక వీరోచితమైన, మేము అప్పుడే ఆమెకి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి బిరుదు ఇచ్చాం. ఎలక్షన్కి ముందు విడుదల రజని ఎదుర్కోవడంలో ఆమె చూపిన ప్రతిభకు చూసి ఆమెకి మేమందరం కూడా జనసేన పార్టీ తరపున వెళ్ళి ఆమె కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టుగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఆమెకి కత్తి ఇచ్చాము. అదేవిధంగా గెలిచిన తర్వాత ఆమె గుంటూరు ఐలమ్మ, ఎట్లాగైతే మన ఐలమ్మ అని ఒక రజిక నాయకురాలు ఎలాగైతే ప్రజల కోసం నిల్చొని సేవ చేసిందో, అదేవిధంగా పోరాట స్ఫూర్తి కానివ్వండి ప్రజల కోసం నిల్చున్న క్రమంలో గుంటూరు ఐలమ్మగా మన గల్లా మాధవ్ గారు పేరుగన్నారు. ఆమె ప్రతి అడుగు కూడా ఈ రోజున స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఉన్నారు. అన్నిటికి మించి
ఏ నమ్మకం ఉంటే అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి లోకేష్ గారు ఆమె మీద నమ్మకం పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని అప్పచెప్పారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు, కార్యకర్తలకు అండగా ఉంటా ఉన్నారు, కూటమి కార్యకర్తలకు అండగా ఉంటా ఉన్నారు, ప్రత్యేకించి మహిళలకి అండగా ఉంటా ఉన్నారు. వీటితో పాటు ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏ కష్టం వచ్చినా తను ముందున్నారు. ముఖ్యంగా మనం అంబటి రాంబాబు గారు విషయం చేశాం. ఒక శివంగిలాగా వెళ్ళారు అక్కడ, కానీ అక్కడ ఏ విధ్వంసం జరగలేదు. ఆమె నిరసన తెలిపింది. ఆ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు వచ్చింది. అలాగే వాళ్ళు విసిరినటువంటి సవాళ్ళకి సమాధానంగా దాదాపుగా 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసే దుర్మార్గాన్ని, వాళ్ళు చేసిన కుతంత్రాలను కూడా ఎండగట్టింది. ఆ విధంగా ఆమె లోకేష్ గారి దృష్టిలో పడి ఇలాంటి నాయకురాలకి మనం మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి మొన్న ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీలో పోలిట్ బ్యూరో మెంబర్ గా, రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్ గా ఇచ్చారు. సహజంగా 40 సంవత్సరాల రాజకీయ పార్టీలో మరి కొత్తగా వచ్చినటువంటి 2 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒక మహిళకి, ఒక ఎమ్మెల్యేకి పొలిట్ బ్యూరో మెంబర్ ఇవ్వడం అంటే అది చరిత్ర, గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఆమె ఎంత ప్రతిభ ఉందో, ఆమె ప్రజలకు ఎంత అండగా ఉంటుందో, పార్టీకి ఎంతగా అండగా ఉంటుందో, ఆ కార్యకర్తలను కాపాడుకోవడంలో ఆమె చూసిన తెలుగు కానివ్వండి అన్ని విభాగాలను తీసుకొని ఆమెకి ఈ రోజున పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో. అలాగే మా సంబంధించి బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు, మళ్ళీ మనం అలాంటి నాయకుని చూడలేము. ఇంత గొప్ప మనిషి బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు. ఆ రోజున ఒక హామీ ఇవ్వడానికి 100 రకాలుగా ఆలోచించాడు. మనం ఈ బ్రిడ్జి, మేము శంకురాజ్ బ్రిడ్జి గురించి చెప్పినప్పుడు ఈ బ్రిడ్జి మనం కట్టగలమా అని చెప్పి పరిశీలించుకొని అన్ని తీసుకున్న తర్వాత హామీ ఇచ్చారు. అలాగే ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్యకి కూడా ఎంత కష్టపడతారంటే, ఒక సమస్య దృష్టికి వెళ్తే అది సాధ్యమా అసాధ్యమా, అసాధ్యమైతే ఏ విధంగా వెళ్ళాలి, సాధ్యమైతే ఎంత తొందరగా చేయాలి. ఇలాగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక దేవుళ్ళగా, ఒక గొప్ప నాయకుల్లాగా, ఒక ప్రజా నాయకుల్లాగా బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన ఉంటే అది ఒక ధైర్యంగా ఉంటారు అందరూ కూడా. ఆయన కూటమి నాయకులు అందరూ కూడా బ్రహ్మశాని చంద్రశేఖర్ గారి నాయకుడు మనకు దొరికిన అదృష్టం. నిజంగా ఆయన రావడం, రాజకీయాలకు రావడం, ప్రత్యేకించి గుంటూరు పార్లమెంటు ఎంపీగా నిలబడటం, వచ్చిన దాంట్లోనే కేంద్ర మంత్రిగా ఉండడం, కేంద్ర మంత్రిగా ఉంటూ 5 రోజులు ఢిల్లీలో ఉన్న 2 రోజులు శని ఆదివారాలు ప్రత్యేకించి రావడం, గుంటూరు పార్లమెంట్ లో ఏ పెద్ద సమస్య ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా ఆయన దృష్టికి వెళ్తే మాత్రం అది పరిష్కారం అవుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో గుంటూరుని అమెరికాలో ఉన్నటువంటి ఒక నగరం లాగా తీర్చిదిద్దని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చారంటే అది నెరవేరుతుంది. గుంటూరు ప్రజలకు దొరికినటువంటి ఒక గొప్ప నాయకుడు బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మాకు 2 కళ్ళు లాగా, ఒకవైపు బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు, ఒకవైపు గల్లా మాధవ్ గారు, ఇద్దరు కూడా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీరుతున్నారు. వాళ్ళందరికీ అండగా జనసేన, బీజేపీ, జనసేన, టీడీపీ అందరం కూడా అండగా ఉంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. ప్రజలకు సంబంధించి మంచి సుపరిపాలన, ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సాగుతుంది కాబట్టి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరులో ఉన్న 76 డివిజన్లు 76 డివిజన్లు కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. అందుకు బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు, ఒకవైపు మహమ్మద్ నజీర్ గారు, అలాగే గల్లా మాధవ్ గారు, అలాగే బోల రామాంజన్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ 76 డివిజన్లో 76 గెలవడానికి సిద్ధంగా